హలో అందరికీ, ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, బంగాళదుంప, దోసకాయ, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, నూనె. ఇప్పుడు స్టవ్ మీద బాండి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులో పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి, కానీ నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా కొంచెం కలిపి ఇందులోని ఉప్పు తగినంత వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాము క్యారెట్, దోసకాయ, పొటాటో, టమాటాలు తప్ప మొత్తం అన్నీ వేసేసుకోవాలి. బాగా కలిపి వేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత అందులో బాగా కలిపి కలిపిన తర్వాత ఇందులో టొమాటోలు వేసుకుందాము. టొమాటోలు వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఇందులో గరం మసాలా కూడా వేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ ప్లేట్ మూసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గనిస్తామండి. మళ్ళీ కలిపి మధ్య మధ్యలోనే కలుపుతూనే ఉండాలండి, లేకపోతే వాటర్ వేయం కదండి, అందుకని అడుగు అంటుకుంటుందని కలుపుతూనే ఉండాలి. ఇందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసి కలుపుకొని మళ్ళీ 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. హై ఫ్లేమ్లో కాకుండా స్లోలో పెట్టుకుని గ్యాస్ బాగా మగ్గనిద్దాం. కొత్తిమీర కూడా వేసుకోవాలి.
కొత్తగా ఛానల్ పెట్టానండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అసలు చేయడం లేదండి ఎవరు. నాకు ఈ ఛానల్లో ఏం చేయాలో అని కూడా తెలీదు, కానీ ఛానల్ పెట్టాలని చాలా ఆశగా ఎంతో ఆశగా పెట్టానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికిందండి. ఇందులో అన్నం యాడ్ చేసి మొత్తం అంతా అన్నం వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడం. అంతేనండి. ఇంట్లో ఉన్న కూరగాయలు వెజిటేబుల్ రైస్ చేసి గుమగుమలాడే వెజిటేబుల్ రైస్ రెడీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి. బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క అవేమీ లేకుండా సింపుల్గా ఇలా చేసుకొని తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంతే గుమగుమలాడే వెజిటేబుల్ రైస్ రెడీ.